చేసేటప్పుడు నన్ను ఎవడైనా డిస్టర్బ్ చేస్తే అదో మన అడిగి ఏమైతుంది ఏమైతుందన్నా అర్జుడు ఏమైతుంది వినోదం కదా ఆ వినోదం చూసి జల్లు కాల్చుకుంటున్నాడు చూస్తానే ఉండండి వైపు అదో పాట లేదు వినోదం చూసాడు ఇట్లా తెలుసుకుంటాడు అందుకే దో జానకి చెప్పు కోడి పందాలంటే పోతున్నా ఆ శాటలు ఇచ్చే ఏ చాటలు శివులకు పెట్టుకున్న శాటలో ఇంట్లో పరకలు కూడా ఉంటాయి ఇవ్వమంటావా పొరకలతో ఎవరికి ఇస్తారా ఎవరికొకరికి మా ఆర్గనైజర్కి పొరక కష్టపడతామంటే శాటలు పొరకలు ఇస్తుందంట మీ అక్క ఏం భయం లేదా రే పేమెంట్ కట్టు ఎక్కువ మాట్లాడితే ఇటు అడిగి చూసిలే మేము పోయి రమ్మంటావా వద్దంటావా ఏది పంపించు నీకు తెలుసు కదా పంపించకపోవడం కన్న కొమ్మలొంగిన ఆడత జానకి ఆడత జానకి వయత్త జానకి వయత్త జానకి కోడి పందమో నేను ఎంత జానకి కోడి పందమో ఆడత జానకి కోడి పందమో నేను ఎంత జానకి కోడి పందమో చచ్చిపోయేటట్టుంది లేకపోతే నా పేరు కర్రోడా 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 జీవితకాలం ఉందా నన్ను కర్రోడా అని బతికేదంటుంది ఇక ఏదేమైనా కానీ నువ్వేమన్నావు కాలకున్న కడియాలన్నావు కదా ఈ కడియాలు ఏం చేసింది తెలుసా తాకట్టు పెట్టి పెద్ద కంపెనీ పెట్టినా నీకు ఇంకా తెలీదా దీంట్లో చాలా మంది కార్యకర్తలు పనిచేస్తారు లక్ష్మి భవాని ఇక్కడ ఉన్న వినోదిని అందరు దాంట్లోనే పనిచేసేటోళ్ళు ఏనే నేను పెట్టిన కంపెనీ పేరు తెలుసా అరే మామ మీకు తెలుసా చెప్పమంటారా ఇదో ఎంతొందల పాడుకు వచ్చి పెట్టుబడి పెట్టి పెద్ద కంపెనీ ఓర్వకల్లో పెట్టిన ఏం కంపెనీ ఇంతకు పేరు చెప్పున్నాను కింగ్ ఫిషర్ ఏ ఫిషర్ కింగ్ ఫిషర్ అంటమ్మా ఇంకో కంపెనీ పెట్టా దాని పక్కనే ఏ పేరు నాకౌట్ నువ్వు అవుటే నాకు తెలుసు తిక్కమానా ఇంకో కంపెనీ పెట్టినా ఇంకా కంపెనీలు పెట్టుకుంటానే మళ్ళీ నువ్వు ఇచ్చిన పెట్టుబడికి ఎన్ని కంపెనీలు పెట్టమంటావు ఉండేది కమ్మలు తెచ్చిపెట్టా ఫస్ట్ నాకు వస్తువులు ఏమన్నా రోగమా కొట్టి కొట్టి చంపుతా నువ్వు నా పక్కన నిలబడమే తప్పు ఒకటే కొడతాడు ఒకడు ఆల్రెడీ తర్వాత 7 కొట్టే కొట్టేది ఉండదు ఇంకా అంతే తోచి ఒకడు ఎక్కడో తప్పించుకున్నాడు నా ఏటికి కొట్టి కొట్టి పంపించి చంపినావు వాడిని పాతాళంలో పూడ్చిపెట్టావు నేను నా మీదే పెట్టుకున్నావు పెట్టుకుంటా నాకంత సీన్ లేదే అట్టగొట్టా సీన్ లేదంట అస్సలకి సీన్ ఏ లేదంట అయ్యో ఏది ఏమైనా నవ్వుతుండవు నువ్వు ఎన్ని దెబ్బలను కొట్టు కొడతా నాకు ఒక్క దెబ్బకు అవకాశం ఏ దెబ్బ చెప్పు అదే ఆడికి అర్థమైంది ఏమర్థమైంది ఆడికి ఇంకా పెళ్లి కాల మంట పుట్టింది దానికి ఎన్ని నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి పదాలు వికృతి పదాలు అని వస్తున్నాయి నోట్లో వచ్చి ఎన్న కొట్టు ఇక ఏది ఏమైనా కానీ మా వాళ్ళకి అర్థమైతే అండి వాళ్ళకి ఆల్రెడీ దాంట్లోంచి వచ్చినారులే కానీ ఫస్ట్ అందుకోసమే ఇదిగో ఈ కంపెనీలన్నీ పెట్టా నీకోసం అందుకోసమే కోడి పందాలు అడవస్తా పంపిస్తావా పంపివా చుట్టుపక్కల పాలెగాళ్ళు చూడడానికి వచ్చినారే చుట్టుపక్కల పాలెగాళ్ళు చూడడానికి వచ్చినారే చుట్టుపక్కల పాలెగాళ్ళు చూడడానికి వచ్చినారే అడంత జానకి వయత్త జానకి వయత్త జానకి కోడి పందమో నేను ఎంత జానకి కోడి పందమో అడంత జానకి కోడి పందమో నేను ఎంత జానకి కోడి పందమో
చెప్పు కోడి పందాలకు పోవద్దంటావు పొమ్మంటావా? నేను పంపించిన ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పంపించకపోతే పంపించకపోతే ఏం చేస్తావు? నీకు ఆకులే. ఏమాకులు? ఆకులు అంటే ఏమాకులు అంటుంది? అవు ఏమాకులు చెప్పాలి. ఏమాకులు? అరిటాకుల, విస్తరాకుల, తమలపాకుల, విడాకుల, ఏంటో చెప్పు. విడాకులు. విడాకులు అంటే ఏంటి? నీ విడాకులు అంటే ఇంటికి కట్టుకునే మా విడాకులు తిక్కమకాంది. ఆ నీ బతుకు నీదే, నా బతుకు నాదే. నిజంగా దానికోసమే చూస్తున్నాయి ఈ రోజుల నుంచి. వచ్చింది నాకు నీ దగ్గర ఉండింది ఎందుకు వస్తా. నీకు తెలుసా, పొంతలపాడుకు వచ్చి దేవుడి కాడ నమస్కారం చేసుకున్నా. నమస్కారం చేసుకున్నా? నీతో విడాకులు కావాలని. నాతో విడాకులు కావాలని? నీ బతుకు నాశనమే. కుక్క చెప్పిన ఇద్దరైనా నీకు డేకింది ఆడికొచ్చి నువ్వు నాకుంటూ కూర్చో. పోయబుతో నాతో విడాకులు అన్నావు కదా. అవును. నీ బతుకును చూసుకుంటున్నావు కదా. చూసుకుంటా. నా బతుకు నేను చూసుకోమన్నావు కదా. చూసుకోపో. గెట్ అవుట్. ఎవరిని తీసుకోపో. ఈ మై సేమ్ కొడుకు చూడనట్టే ఉంది.